ఏమని చెప్తున్నాడు? తన తండ్రితో చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగని కనుక వీరిని క్షమించు. అంటే అక్కడ చాలా మంది ఉన్నారు, యేసుక్రీస్తుని అపహాస్యం చేసిన వారు, గేలి చేసిన వారు అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ వారందరిని చూసి తండ్రి ఏమని చెప్తున్నాడంటే తన తండ్రితో, తండ్రి వీరేమి చేయుచున్నారు, నన్ను ఎంతగానో హింసించుచున్నారు, బాధలు పెట్టుచున్నారు, అనేకమైన మాటలు అనుచున్నారు. కానీ అయినప్పటికీ వీరందరినీ నువ్వు క్షమించు ప్రభా అని చెప్పేసి యేసుక్రీస్తు తన తండ్రితో ప్రార్థన చేయుచున్నాడు. దీని ద్వారా మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, తండ్రి మనకు ఒకటే చెప్తున్నాడు, మనల్ని ఎవరైనా సరే హింసించినను బాధించినను మనం ఏం చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు శ్రమ వచ్చి ఉన్నది, బాధ వచ్చి ఉన్నది, అనేకులు నన్ను హింసించుచున్నారయ్యా, అనేకులు నన్ను బాధ పెట్టుచున్నారు, అయినప్పటికీ నేను నీ సన్నిధికి వచ్చాను, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారిని నువ్వు క్షమించమని మనం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఏం చేస్తాడండి? మన పక్షాన యుద్ధం చేస్తాడు. మళ్ళీ ఎవరైతే హింసిస్తున్నారో, బాధ పెట్టుచున్నారో, హేళన చేస్తున్నారో వారందరినీ దేవుడు క్షమిస్తాడు. మనం ఏమనుకుంటామంటే, మనల్ని హింసించారు కదా, మనల్ని బాధ పెట్టారు, అవమానపరిచారు, ఎలా అయినా సరే మనల్ని కూడా వారిని బాధ పెట్టాలి, వారిని ఏదో రకంగా పాడు చేయాలని చెప్పి మనం ఆలోచన చేస్తాం. దేవుడైతే అలా చేశాడా? సిలువలో తను ఎంతగానో బాధలు పడుచున్నాడు, హేళన చేస్తున్నారు, అనేకమైన బాధలు పెడుతున్నారు. ఏమంటున్నారు? ఇంకా నువ్వు దేవుడవు కదా, అనేక సార్లు అనేక మందిని స్వస్థపరిచావు, వ్యాధుల నుంచి వారందరినీ దూరం చేశావు కదా, ఇంతమంది నిన్ను సిలివేస్తున్నారు, నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పేసి యేసయ్యని హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అయినప్పటికీ యేసయ్య నోరు తెచ్చాడండి. అంతటి శక్తివంతుడు, తను రక్షించుకోగలడు. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే తన తండ్రికి మొరపెట్టుచున్నాడు. దీని ద్వారా మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్న వారందరినీ క్షమించమని చెప్పుచున్నాడు. అంతేకాదు అక్కడ ప్రార్థన కూడా చేస్తున్నాడు. దేవుడు సిలువలో పలికిన ఈ మొదటి మాటలు మనం రెండు విషయాలు గ్రహించాలి. ఒకటి ఏంటంటే క్షమించడం నేర్చుకోవాలి, రెండోది ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనం పరలోక ప్రార్థనలు చేస్తూ ఉంటాం. దానిలో ఏమని చేస్తామండి? మధ్యలో మా అపరాధములు క్షమించిన ప్రకారము, వేరొకరు అపరాధములు మీరు క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించండి అని చెప్పేసి పరలోక ప్రార్థనలో చేస్తాం. కానీ మనం అలా క్షమిస్తామండి? ఎవరు క్షమించాం, ఎందుకంటే మనం మనుషులము. ఆయన దేవుడు కనుక ఆయన అనేక మంది ఆయన చేత ఎంతమంది మేలు పొందుకున్నారండి? అక్కడ ఉన్న వారందరూ మేలు పొందుకున్నారు. అయినప్పటికీ యేసుని శిక్షించదేవాలని చెప్పారండి. అందరూ సిలువేయమని కేకలు వేశారు, ఈయన శిక్షించండి అని చెప్పారు. సిలువేయటానికి ఆయన పాత్రుడండి కాదు. అయినప్పటికీ ఆయన చేత మేలు పొందుకున్నా సరే ఆయన సిలువేయమని కేకలు వేశారు. అయినప్పటికీ ఆయన ఏం చేశాడు? వీరందరినీ క్షమించమన్నాడు, తండ్రికి మొరపెట్టుకున్నాడు. ఈ సిలువ ధ్యానములో ఈ మొదటి మాట ద్వారా మనం రెండు విషయాలు నేర్చుకోవాలి. ఒకటి మనం క్షమించాలి, రెండవది ప్రార్థన చేయాలి. అదే లూకాసు వార్తలో 6:27 ఒక మాట చెప్తున్నాడు, వినుతున్న మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయండి. యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు ఏమని? వినుతున్న మీతో చెప్పినదేమనగా అంటే మనందరితో చెప్తున్నాడు దేవుడు ఏమని? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయి. మనం ప్రేమిస్తామండి? మన శత్రువులు మన ఎవరైనా ప్రేమిస్తామా? ఎవరం ప్రేమించం. మనకు కీడు చేసిన వారికి మనం వెంటనే కీడు చేసేయాలి, లేకపోతే మనకు నిద్ర పట్టదు. వీళ్ళు నన్ను దెబ్బ కొట్టారు, వీళ్ళని ఎలాగైనా నేను దెబ్బతీయాలి, వీళ్ళు పాడు చేయాలి, నాశనం చేయాలి, నన్ను ఈజీగా చేసిన వారు క్షేమంగా ఉండకూడదు అని చెప్పేసి మనం ప్రార్థించాలి. క్రైస్తవులుగా మనం చేయవలసింది అది కాదండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని శత్రువులను ప్రేమించమంటున్నాడు, మిమ్మల్ని ద్వేషించే వారికి కూడా మేలు చేయమని. మనం వారు ఎన్ని కీడు చేసినా, ద్వేషించినా, అపహసించినా సరే మనం వారి కొరకు ఒకటే చేయాలండి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీ శత్రువులను మారుస్తాడు. మారవడంటాడా? తప్పకుండా మారుస్తాడు.
మిమ్మల్ని ద్వేషించిన వారికి మేలు చేయి. నీ శత్రువులు ఏమి చేయలేని స్థితిలో నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలని? నువ్వు నాకు కీడు చేసావు కదా, నీకు ఎంత మాత్రం నేను మేలు చేయను అంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడండి? క్షమిస్తాడా? కాదు. మన శత్రువులను మనం ప్రేమించాలి. మన కీడు చేసినప్పటికీ కూడా మనం వారికి మేలు చేసినప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం చెప్తున్నాడని? శత్రువుని ప్రేమించాలి, మనకి కీడు చేసిన వారికి కూడా మనము మేలు చేయాలి. అదే 8వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని శపించు వారిని దీవించు, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడు. దేవుడు శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, బాధించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అటు రీతిగా నీవు నేను చేయగలిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మన పక్షాన యుద్ధం చేస్తాడు, దేవుడు మనకు అనేక కార్యాలు చేస్తాడని. ప్రార్థన విషయంలో ఏమిటి ఎంత శోధన వచ్చిందండి? మరణకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. తనకున్నదంతా యావదాస్తునంతా పోగొట్టుకున్నాడు. తన స్నేహితులు వచ్చారు, ఏమన్నారు? నువ్వు ప్రార్థన చేయడం వల్ల నీకేమైనా ఒరిగిందా? ఏమీ లేదు, నీకున్నదంతా నువ్వు పోగొట్టుకున్నావు అని చెప్పేసి స్నేహితులు వచ్చి ఏబుని అంటున్నారు. అయినప్పటికీ కూడా ఏమి మాట్లాడలేదు. మేము లోకంలో తిరిగాము, లోకంలో ఉన్నాం, మేము అది సంపాదించుకున్నా ఇది సంపాదించుకున్నా అని చెప్పి ఏబి స్నేహితులు చెప్పారు. అయినప్పటికీ ఏదైనా దేవుడు విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. దేవుడిని హత్తుకొని ఉన్నాడు. తన భార్య కూడా ఏమందంటే, నువ్వు దేవుడిని దూషించి చచ్చిపోరాదు, నీకున్న ఆస్తంతా పోయింది కదా, నీకున్న పిల్లలు ఆ సమస్తమును కోల్పోయావు, అయినా కానీ యోగు నోడిపోయిన పాపం చేశాడని